హాయ్ అండి అందరికీ. నా పేరు గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. సొరకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నప్పటికీ మనలో చాలామంది సొరకాయని తినడానికి ఇష్టపడము. అలాంటప్పుడు సొరకాయతో కట్టెగారెలు చేసుకున్నట్లయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన వీడియోలో సొరకాయ కట్టెగారెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను సొరకాయ కట్టెగారెలు చేయడానికి కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ పిండిలో నేను ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అరకప్పు నల్లని నువ్వులు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సొరకాయ తురుము ముందే తీసి పెట్టుకొని అందులో అరకప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. అందులో తగినంత ఉప్పు వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. మనకి ఈ మిశ్రమం అంతా ముద్ద కావడానికి సొరకాయలో ఉన్నటువంటి రసమే సరిపోతుందండి. పిండి కలుపుకోవడానికి అందులోని రసం సరిపోనట్లయితే కాసిన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి. సొరకాయ గారెలు చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ముందుగా వాటర్ యాడ్ చేసుకోవద్దండి. తురుముతో కలిపాకే అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కట్టెగారెలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇప్పుడు కట్టెగారెల కోసం పూరింగ్ ప్రెస్ పైన మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నటువంటి పిండిని పెట్టుకొని ఒత్తుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా తీస్తూ ఆయిల్లో వేసేయాలి. ఇక్కడ నేను కట్టెగారెలను ఒత్తుకోవడానికి పూరింగ్ ప్రెస్ పైన కవర్ని యూజ్ చేస్తూ ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. లేదు అంటే కట్టెగారెలు అనేవి మనకి సరిగా రావు. ఈ విధంగా కట్టెగారెలను ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ 2 వైపులా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కట్టెగారెలన్నింటినీ కూడా పూర్తిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కరకరలాడే కట్టెగారెలు రెడీ అయిపోతాయండి. వీటిని మనం 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే కట్టెగారెలు అనేవి అందరూ ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe my channel.